హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? టీలు, టిఫిన్లు, కాఫీలు అందరి అయిపోయినాయా? పండ్లు ఉన్నోళ్ళు పండ్లు, ఆఫీసులు ఉన్నోళ్ళు ఆఫీసులకి వెళ్ళారా? ఇదేంటి ఇంత సోచి చెప్తుంది అనుకుంటున్నారా? ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉందండి, అందుకనే మిమ్మల్ని పలకరించినట్టు కూడా ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను. నాకైతే గబగబా మాట్లాడితే ఆయాసం వస్తుందండి. ఇదైతే మా బావగారుల కొడుకు పెళ్ళికి వెళ్ళాను కదండి. మాకైతే మగ పిల్లగాళ్ళకి ఈర్ల కొలుపులు పెట్టుకోవాలని చెప్పాను కదా. నేనైతే అవి అయితే 2 వీడియోలు సెండ్ చేశాను కదా మీకు. ఇప్పుడైతే ఈర్ల కొలుపులు ఎలా కొలుచుకుంటారో నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలో. అతనైతే ఈర్ల కొలుపులు కొలిసేస్తానండి. అతను అలా 2 కుండలు నల్ల కుండలు తీసుకొని రావాలంటే అండి. నల్ల కుండలు తీసుకొచ్చి బియ్యం 10 కేజీలు కొలిసి పోస్తే మళ్ళీ మనం బయటికి అంటే పెళ్లి సామాన్లు తెచ్చుకొని వచ్చే లోపల అవైతే మేమైతే 10 కేజీలు పోసామండి. 10 కేజీలు 10 సోరలు పోసామండి. 10 సోరలు పోస్తే 12 సోరలు వచ్చాయండి. నిజంగా దేవుడు ఉండని నాకు ఎక్కడే నమ్మకం అనిపించిందండి. ఎమ్మటే ఒక అర్ధగంటకి 2 సోరలు ఎక్స్ట్రా వచ్చాయండి. 5 ఈర్ల బాక్స్ ఉంటారు కదా, దీంట్లో అయితే మాకు ఆ ఈర్ల సామాన్లు అన్నీ అయితే పాత ఎప్పుడో బాధపడ్డాయని కొత్త కొనుక్కొచ్చారండి. కొత్త అయితే వేస్తున్నారు చూడండి. అవి చిన్నగా చెప్పులు, ఆ ఈర్ల దేవుడికి చెప్పులు కావాల్సిన సామాన్లు అంతా మాత్రం చూడండి. చెప్పులు చిన్న చిన్న చెప్పులు దేవుడికి, అవి పావుకోళ్ళు అంటారు కదండి, అవండి. మీ సైడ్ కూడా ఈర్ల కొలుపులు ఉన్న వాళ్ళు ఇలానే చేసుకుంటారండి. కొంతమంది కత్తులు నిమ్మకాయలు పట్టుకొని నోటితోటి ఊరంతా తిరుగుతారంట. మా సైడ్ అయితే అలా కాదండి. మొన్న చూపించాను కదా, పసుపు రాసి ఇవి ఒంటి మీద దెబ్బలు కొట్టుకుంటారంట. అదే చల్లకొలతో కొంచెం కొడతారండి. వరుస అయితే ఇంకా అదే ఛాన్స్ అని ఒక 2 వేస్తారు, అంటే నవ్వుతూ, సీరియస్గా కాదంటే జోక్ చేసుకుంటారు. ఇళ్ళ కొలుపులు చెయ్యండి అయితే మగ పిల్లగాళ్ళ పెళ్ళి అయితే చేయరండి. ఆడపిల్ల పెళ్ళికి అయితే ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇళ్ళ కొలుపు అయితే చేస్తారండి. అందులో నేను ఇంకోటి ఏం చెప్తాను, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీడియోలలో ఏమన్నా పొరపాట్లు ఉంటే మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పండి, నేనైతే క్లియర్ చేసుకుంటాను. అలాగే నేనైతే స్టిచ్చింగ్ కూడా చేస్తాను కదండి, అది కూడా వీడియోలు పెట్టాను. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్లో చెప్తే స్టిచ్చింగ్ కుట్టే విధానము అన్నీ చెప్తానండి. చూడండి, ఎల్ల కొలుపుకి అయితే అతను తాడు అలా లేచాడండి. బియ్యం అయితే 12 కేజీలు అవి ఎక్స్ట్రా వచ్చాయని చెప్పే కదండి. 2 కేజీలు చూడండి అన్నీ పోస్తుంటే పసుపు ఒక దాంట్లో కలిపారు, కుంకుమ ఒక దాంట్లో కలిపారు. బియ్యం కొలిసి ఇప్పుడైతే మూటగా అవి వాటిల్లోకి ఎత్తుతారండి. కుండల్లోకి ఎత్తి మళ్ళీ తిరిగి వచ్చాక మళ్ళీ కొలిచాడండి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు. దేవుడు మహిమలేంది ఏది జరగదు కదా, మనకి ప్రతి ఒక్కటి దేవుడు ఉన్నాడు. చూడాల మూట కట్టేసి మేము బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చే లోపల ఇదైతే మళ్ళీ కొలిసాక కష్టం రావాలంటండి. అప్పుడు మనకి ఈళ్ళ కొలుపు పెట్టుకుంటే ఈళ్ళు దేవుడు వీళ్ళందరూ పెద్దలందరూ వచ్చినట్టు లెక్క అంటండి. మా వాళ్ళకైతే వచ్చారండి. మీ సైడ్ అయితే ఎలా చేస్తారండి? చాలా లెంత్ వీడియో ఉంది కదా, అందుకనే నేనైతే కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాను. కొంచెం ఆవేశం ఈ మూట కట్టారండి. మూట కట్టాక పక్కన పెట్టేసుకున్నారు చూడండి, పక్కన పెట్టేసుకున్నారు. ఇదైతే దేవుడి వల్ల వాళ్ళు చిన్నగా కట్టుకున్నారండి, 2 గదులు కదా. వీళ్ళంతా ఇంకా మా చుట్టాలండి, మా బావగాళ్ళు, మా తోటికోడళ్ళు, మేము అందరం కూడా దేవుడి దగ్గరే ఉన్నామండి. చూడండి మళ్ళీ వీడియో అయితే తీస్తున్నాను. మా అబ్బాయి అయితే తీస్తుంది. అక్కడికి వెళ్ళొచ్చాం కదండి, వెళ్ళొచ్చాక మళ్ళీ అయితే ఈ వీడియో మళ్ళీ తిరుగుతున్నాను చూడండి. అతనైతే ఏమేమి కావాలో అన్నీ సర్దుతున్నాడండి. సర్దాక బాగా పెట్టి దీపారాధన చేసి దేవుడికి అప్పుడు మళ్ళీ తిరిగి బియ్యం అయితే కొలుస్తాడండి. మీ సైడ్ అయితే ఎలా చేస్తారండి? ఈళ్ళ కొలుపులు బాగా చేస్తారా? చూడండి, గౌరీదేవిని చేశాడు. గౌరీదేవిని చేసి తమలపాకు, జాకెట్ ముక్క గౌరీదేవిని చేసి నిలబెట్టారు. ఈయనైతే మా అమ్మాయి వాళ్ళ ఆయనండి, తోటికోళ్ళ కూతురు వాళ్ళంట. ఈ అబ్బాయి అయితే పెళ్లి కొడుకు అండి. అటు వెళ్ళేదైతే మా కూతురు, వెళ్ళైతే మా తోటికోడళ్ళండి, మా బావగారు.